హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ హ్యావ్ ఎ నైస్ డే అండి. అంటే సందేహపడుతున్నాను, మార్నింగ్ అని చెప్దామా, పొద్దున్నుంచి వీడియో తీస్తున్నాను, క్లిప్స్ కొంచెం కొంచెం తీస్తున్నాను. నేను ఈరోజు చేసినటువంటి పని అంతా కూడా మీ అందరికీ ఒక్కసారి చూపించాలనిపించింది. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమీ లేదండి, ఒక చిన్న ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు మనం ఒక చిన్న సందేశంతో కూడిన విధంగా ఉండేటట్టు చేస్తే బాగుంటుంది అనిపించింది. అంటే నాకు తెలిసిన విషయాన్ని నలుగురికి తెలియచేయాలి అనేటువంటిది ఒక చిన్న కాన్సెప్ట్. ఇవాళ నేను టిఫిన్ ఏర్పాటు చేసేసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోయారు ఆఫీస్కి, తర్వాత మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు, చిన్నబాబు ఇంకా వెళ్ళినట్టు లేదు. అయితే ఏంటంటే మెంతికూర పప్పులో వేసుకుందాం అనుకున్నాను. మెంతికూర పప్పు చక్కగా విడదీసి అదంతా ఇప్పుడు బాగా ముదురు ఆకు వస్తుంది కదండి, అందుకని ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఉడకాల్సి ఉంటుంది. సో కడిగేసేసి దాన్ని వడకట్టి అట్లాగా నీట్గా పెట్టుకుని ఈ లోపల పప్పు కడిగేసేసి కందిపప్పులో వేసానండి. కందిపప్పు కూడా కడిగేసేసి చక్కగా దాంట్లో కావలసినంత వేసుకొని కొంచెం మనం కరివేపాకు ఎలాగైతే ప్రతి దాంట్లో కొత్తిమీర కరివేపాకు వాడతామో అలాగే మెంతి కూర, దానికి తర్వాత ఒక మునగాకు ఇవి రెండు కూడా కడిగేసి మనం ఆరబెట్టేసుకుంటే ప్రతి దాంట్లో కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి బెనిఫిట్స్ బాగా ఉంటాయి. ఓకే, తర్వాత చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రత్యేకంగా తినాల్సినటువంటి పని ఉండదు అలా అనమాట. తర్వాత పప్పులో వేసేసాను, దాంట్లో కొంచెం పసుపు కొద్దిగా వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేశానండి. ఇప్పుడు మనకి కుక్కర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే పప్పు కంప్లీట్గా ఉడుకుతుంది, తక్కువ టైంలో ఉడుకుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. కుక్కర్లో ఎక్కువ నీళ్లు పోసేయకుండా అది మ్యాక్సిమం దాని కెపాసిటీ కంటే తక్కువ మనం యూజ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే లోపలగా ఉండేలాగా మనకి దాంట్లో ఇంచుమించు హాఫ్ పార్ట్ ఖాళీగా ఉండేలాగా మనం దాన్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట కుక్కర్ పెట్టేటప్పుడు. తర్వాత పప్పు పొంగిపోకుండా ఉండడానికి లోపల ఉడకడానికి అది ఆవిరికి ఉడుకుతుంది కదా కుక్కర్లో, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు మనకి దాదాపు 3 విజిల్స్ రాగానే మనం కట్టేసుకోవచ్చు. నేనేంటంటే పసుపు మనం పట్టించుకునే పసుపేనండి, కొమ్ములు తెచ్చుకుని ఆరబెట్టుకుని చక్కగా కడిగి ఆరబెట్టేసేసి వాటిని ఎండాకాలంలోనే ఇంచుమించు సంవత్సరానికి 2 సార్లు చేయాల్సి వస్తుందండి. 2 కిలోలు ఒకసారి 2 కిలోలు ఒకసారి అట్లాగా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు కడిగి ఒక వారం రోజులు అట్లా ఫ్యాన్ కిందన్నా ఆరబెట్టుకుని ఎండాకాలంలో అయితే బయట పోసేసుకుని ఆరబెట్టేసుకుని తర్వాత పట్టించడం. ఇప్పుడు మీరు కుంపటి చూస్తున్నారు కదా, ఇదేంటి తెలుసా, అమ్మ చిన్నప్పుడు వాడినటువంటి కుంపటి ఇది. దాన్ని నేను ఈ పాత వస్తువులు అంటే మనకందరికీ ప్రీతి కదండి, అమ్మ వాడిన వస్తువు తర్వాత మనకి ఎంతో ప్రీతిగా ఉంటుంది కదా. దాన్ని నేను ఇలా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. స్టవ్ పక్కన ఓ స్టాండ్ లాగా పెట్టుకుని రథసప్తమికి దాన్ని ఓపెన్ చేస్తాను, దాన్ని తీసి శుభ్రం చేసుకుని పాలు పొంగించడం అవుతుంది. అయితే ఏంటంటే ఇప్పుడు నేను స్టాండ్ లాగా స్టవ్ పక్కన పెట్టుకుని దానిలో ఒక మళ్ళీ కంటైనర్ పెట్టి వాడుతున్నాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వదిలేస్తే ఇది మనకి 3 విజిల్స్ వచ్చేస్తుంది, ఇమీడియట్గా కట్టేయచ్చు అనమాట. పప్పు 3 విజిల్స్ వచ్చేసింది, కట్టేశాను, స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. కట్టేయడం అంటే ఏదో దోణ కట్టేయడము, మన డాగ్ని కట్టేయడమో కాదు, వస్తుంది కదా. ఓకే, తర్వాత దీంట్లోకి మనం ఏంటంటే చక్కగా తాలింపు పెట్టుకోవటం, తర్వాత నెమ్మదిగా దాన్ని మనం ఇక వాడేసుకోవటమేనండి. మనం అన్నంలో వేసుకొని కమ్మగా వేడివేడి అన్నం మీద నెయ్యి వేసుకొని తినొచ్చు. ఇప్పుడు మీకు సింహాని చూపించాను కదా మీకు. సింహ ఏంటోనండి మార్నింగ్ నుంచి కొంచెం డల్గా ఎక్కువ నిద్రపోతున్నాడు. పని అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి హోమ్ మేడ్ చక్కగా వర్క్ చేస్తుంది. ఆ అమ్మాయి చేసినప్పుడు కూడా రూమ్ క్లీన్ చేయడానికి అసలు లోపల వీడు అసలు లేవట్లేదు. వీడి బెడ్ పక్క నుంచి అన్నీ కూడా తీసేసాను కానీ వీడి బెడ్ మాత్రం తీయడానికి అవ్వట్లేదు, వాళ్ళు లేవట్లేదు అనమాట. సో మరి ఎప్పుడు కూడా మనం కూల్ వాటర్ ఫ్రిడ్జ్లో వాడట్లేదండి. దాదాపు లాస్ట్ ఇయర్ 1 ఇయర్గా నేను వాడుతున్నది చక్కటి కుండ, మరి కుండ నీరే వాడుతున్నాము. కడుక్కోవటం, పెట్టుకోవటం, వాడుకోవటం ఇలాగనమాట. పప్పు ఉడికిపోయిందండి. పప్పులో తాలింపు పెట్టుకోవాలి. తాలింపు గింజల్లో కారం వేస్తాం కదా మనం పప్పులో, కారం నేను స్పెషల్గా పట్టుకుంటాను. అయితే ఏంటంటే ఇప్పుడు నేను మీకు మిషన్ చూపిస్తున్నాను కదా, ఇవాళ ఎన్ని పనులు ఉన్నాయోనండి, ఒక పని కాదు.
ఈ పని కాదు ఆ పని కాదు. ఈ లోపల చిన్న గార్డెన్ ఉంది నాకు, చిన్న గార్డెన్, చాలా చిన్న గార్డెన్. ఒక 4 మామిడి మొక్కలు. ఇప్పుడు లోటస్ విత్తనాలు వేసానండి సరదాగా. కుండ కింద నీరు కారుతుంటే చిన్న బౌల్ పెట్టి దానిలో 2 విత్తనాలు పడేశాను. ఎప్పుడో దాదాపు 4-5 ఇయర్స్ బ్యాక్ కొన్నటువంటివి, కరోనా ముందు కొన్నటువంటి విత్తనాలు అనమాట ఇవి. ఇంట్లో లక్ష్మీదేవి చక్కగా తాండవిస్తుంది, అవి ఇంట్లో మనం పెట్టుకోవాలని అనుకుని మా అత్తయ్య గారు వాళ్ళందరూ అంటూ ఉండేవాళ్ళు. సో అవి నేను కొన్ని దాచిపెట్టి ఉంచి, దాంతో నేను ఆ నీళ్ళల్లో అనుకోకుండా వేయాలనిపించిందండి. పైన కొంచెం చెక్కు తీసి వేయటం నేను అబ్జర్వ్ చేశాను కొన్ని వీడియోస్లో. అట్లాగే వేశాను. వేసేసరికి అది చక్కగా మొలకెత్తి దానికి 2 కాడలు వచ్చినాయి ఒక విత్తనానికి. ఇంకో విత్తనం అది ఇంకా బ్రేక్ అవ్వలేదు. అలా అనమాట. చిన్న గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు పక్షులు వస్తాయండి బాగా ఇక్కడికి. పిచ్చుకలు విపరీతంగా వస్తున్నాయండి. హైదరాబాద్ అనే నగరం అనే కానీ ఎక్కడో చివర ఉన్నాం మేము నిజాంపేటలో. ఈ స్కూల్ పిల్లల అరుపులు, కేకలు, చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ చూస్తూ ఉంటాను. ఇవాళ మన సింబా అసలు ఫుడ్ తీసుకోలేదండి. మార్నింగ్ పాలు తాగాడు అంతే. వేసిన బిస్కెట్స్ అలాగే ఉన్నాయి. స్వీట్ బోన్, కాల్షియం బోన్ అలాగే ఉంది. హాఫ్ బోన్ ఇస్తాం వాడికి. మార్నింగ్ ఒక హాఫ్, ఈవినింగ్ ఒక హాఫ్. వాడు ఫుల్ రిలాక్సేషన్లో ఉన్నాడండి. మరి వాడికి కడుపులో ఏమైనా ఇబ్బంది ఉందో ఏమో, మా చిన్నబాబు దాన్ని అబ్జర్వ్ చేయాలి. పలకరిస్తే పలుకుతున్నాడు. మార్నింగ్ లేచాడు. మళ్ళీ టీత్స్ గట్టిదనం కోసం వాడికి ఒక బోన్ ఇస్తాం అనమాట. ఆ బోన్ కంపల్సరీ ఒక మనకి బబుల్ గమ్ నమిలినట్టు. అయితే ఇది వాడు కంప్లీట్గా మింగేయచ్చు, పర్వాలేదు, ఏమవ్వదు. ఆ బోన్ 2 ఇంచెస్ ఇంచుమించు ఉంటుంది. అది తినేశాడు. అడుగుతాడు వచ్చి దాన్ని. అడిగాడు, తిన్నాడు, అయిపోయింది. ఇప్పుడేమో అప్పటి నుంచి పడుకునే ఉన్నాడు. మధ్యలో కదులుతున్నాడు. వచ్చేవాళ్ళు బెల్ కొడుతూ ఉంటే ఎవరన్నా బెల్కి రెస్పాండ్ అవుతున్నాడు. అదండి వాడి సంగతి ఒకటి. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఐటెం కింద రసం పెట్టబోతున్నాను. అందులో ఒక టమోటా కట్ చేసి వేయబోతున్నాను. మరి మధ్యలో అడపదడప నోట్లో వేసుకునేందుకు ఒక స్నాక్ లాగా అనమాట. ఒక క్యారెట్ కానీ, ఒక టమోటా కానీ, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ కానీ కట్ చేసి పక్కన చిన్న బౌల్లో పెట్టుకుంటూ ఉంటాను. తింటూ వర్క్ చేయడం అనమాట, ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటూ. సో ఇవాళ క్యారెట్ కట్ చేశాను అనమాట. కట్ చేసి ఒక క్యారెట్. సింబాగడు కూడా నాకు పోటీ. అయితే ఇంకా రసంలోకి అయితే కొంచెం కరివేపాకు, ఒక టొమాటో, తర్వాత ఎల్జీ ఇంగువ పౌడర్ టైప్లో ఉంటుంది కదా, ఆ పౌడర్ ఒక 1/4 స్పూన్, చిటికెడు అంటాం కదా మనం, అట్లాగనమాట. అట్లా చిటికెడు ఇంగువ. తర్వాత దాంట్లో నేను పట్టేటువంటి రసం పొడి అండి. నేను రసం పొడి స్పెషల్గా చేసుకుంటాను. అవన్నీ కూడా నేను విడిగా మీకు వీడియోస్ పెడతాను. ఇదే ఫస్ట్ టైం నేను పెద్ద వీడియో అనేది చేయడం. నా పాటలు, విజిల్ సాంగ్స్, తర్వాత ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటున్నాను కదా. మీరు మన ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు నాకు తెలిసిన విషయాలన్నీ మీతో పంచుకోవటం అనేది చేయాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఓకేనా. ఈ రసం పౌడర్ స్పెషాలిటీ ఏంటంటే, మనకి రసం మనం ఇంట్లో పెట్టుకున్న రసం బయట అపార్ట్మెంట్లో కూడా ఇంచుమించు ఈ ఫ్లోర్ మొత్తమే కాకుండా కింద ఫ్లోర్కి పై ఫ్లోర్కి కూడా దాని ఏమంటారు అరోమా అలా వెళ్ళిపోతుందండి. అద్భుతమైనటువంటి మంచి స్మెల్. ఆ రసం కంపల్సరీ మన ఇంటికి ఎవరు వచ్చినా సరే, చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే కంపల్సరీ పెట్టమని చెప్పి అడుగుతూ ఉంటారు. కాబట్టి రసం మన ఇంట్లో కంపల్సరీ ప్రతి రోజు ఉంటుందండి, ఓకేనా. అయిపోయింది రసం. మాకు ఇవాళకి సరిపడు ఒక 3 గ్లాసెస్ నేను వాటర్ వేసేసాను. తర్వాత దాన్ని అన్నీ వేసుకున్న తర్వాత నేను దాన్ని స్టవ్ మీద పెడతానండి. అప్పుడు అది మరిగి చక్కగా దానిలో ఆ టొమాటోలో, ఆ రసం పొడిలో ఉన్న ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటిదంతా, కరివేపాకులో ఉన్నదంతా అదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ వాటరు. అది చేసుకున్న తర్వాత పొంగులు వస్తాయి కదా మనకి, అట్లాగా కొంచెం మరిగి మరీ ఎగిరిపోకుండా ఉండేలాగా చూసుకుని మనం పొయ్యి మీద పెట్టుకో. ఇందులో నేను వాడే లాస్ట్ ఇంగ్రీడియంట్ ఒక్కటేనండి. అది ఒక్కటి వేస్తే అద్భుతమైనటువంటి రుచి అనమాట. అదే బెల్లం గడ్డ. ఇప్పుడు మనకి చిన్న చిన్న క్యూబ్స్ లాంటివి దొరుకుతున్నాయి కదా, అది ఒక టిన్ తెచ్చి పెట్టుకుంటాం ఎప్పుడు మేము ప్రసాదానికి పెట్టడానికి. తర్వాత మనం రసంలో వేసుకునేందుకు, సాంబార్లో అయితే 3-4 దాకా వేసేస్తాను. మామూలుగా ఇది రసం కాబట్టి ఒకటి వేస్తే చాలు. టేస్ట్ అద్భుతమైన టేస్ట్లోకి మారుతుందన్నమాట రసం. ఓకే, రసం మరి ఇవన్నీ కూడా వేసిన తర్వాతే నేను మరిగిస్తాను అనమాట. జస్ట్ 3-4 టైమ్స్ పొంగులు రాగానే పైన
బుడగలు వచ్చేస్తాయి కదా, అట్లాగా రాగానే అప్పుడు నేను తీసేసి దాన్ని ఆఫ్ చేసి అప్పుడు తాలింపు, ఒక్కొక్కసారి తాలింపు పెడతాను, ఒక్కోసారి పెట్టను కూడా అండి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ లేకుండా అది మనం మంచి అరోమాతో మనం హెల్త్కి మంచిదని అట్లా తీసుకోవాలి, కానీ ఆయిల్ ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయడమే మంచిదండి. ఇదన్నమాట. మరి రసం ఒక 10 మినిట్స్ అయ్యేసరికి రెడీ అయిపోయింది మాకు ఇవాళ రసము, తర్వాత మెంతికూర పప్పు ఈరోజు అనమాట. మళ్ళీ మధ్య మధ్యలో మేము ఈ సింబా నేను తినటం కోసం చిన్న చిన్న స్టిక్స్ లాగా కట్ చేశాను, ఒక క్యారెట్, అది తినబోతున్నాం. చూద్దాం ఇవాళ మీరందరికీ నచ్చినట్లయితే ఎంతమంది చూస్తారు, ఎంతమంది కామెంట్ చేస్తారు. మరి నేనైతే మీ అందరి కామెంట్ కోసం, మీ అందరి గుడ్ సజెషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. క్యారెట్ ట్రై చేస్తున్నానండి, వీడు కాస్త యాక్టివ్గా ఉంటాడేమో అని చెప్పి. వాడైతే ట్రై చేయట్లేదు. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.